హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లాస్యా వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి సెల్ఫ్లు కానీ సెల్ఫ్లో ఉన్న బొమ్మలు కానీ డస్ట్ పట్టకుండా నీట్గా ఉండాలంటే మేము కవర్ ఎలా వేస్తామో చూపిస్తున్నానండి ఇక్కడ. అలాగే పిల్లలు కూడా సెల్ఫ్లో ఉన్న బొమ్మలు కూడా తీయకుండా ఉంటారు. సెల్ఫ్లు ఎప్పుడు నీట్గా ఉంటాయి. కబోర్డ్స్ లేని వాళ్ళు ఇలా కవర్ వేసుకుంటే సెల్ఫ్లు ఎప్పుడు కూడా నీట్గా ఉంటాయి. అది వచ్చేసి 5 years బ్యాక్ వేసిన కవర్ అండి. అది చినిగిపోవడంతో మళ్ళీ ఇక్కడ మేమైతే కవర్ వేస్తున్నాము. ఈ ఇల్లు వచ్చేసి మా ఊరిలో ఉండే ఇల్లు అండి. ఇక్కడ మా అత్తయ్య మామయ్య అయితే ఉంటారు. మేము ఊరు వెళ్ళినప్పుడైతే ఇంతకుముందు వేసిన కవరు చినిగిపోవడంతో మళ్ళీ ఇక్కడ కవర్ అయితే వేస్తున్నాము. ఈ కవర్ వేసుకోవడం తెలియని వాళ్ళకి కొంచెం మందికైనా సరే ఈ వీడియో ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నామండి. మేము ఇక్కడ కవర్ ఎలా వేస్తున్నామో చూపిస్తున్నాను. ముందుగా అయితే మేము 5 years బ్యాక్ వేసిన కవర్ అయితే తీసేసాము. అలాగే అందులో ఉన్న ఫ్లవర్స్ అలాగే బొమ్మలన్నీ కూడా తీసి నీట్గా కింద పెట్టేసుకొని ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటే బెస్ట్ కదా. ఇంతకుముందు 5 years బ్యాక్ అయితే వేసాం కదా, దుమ్ము అయితే ఏం లేదండి కవర్ ఉండడం వల్ల. కానీ మళ్ళీ ఒకసారి తీసి శుభ్రంగా నీట్గా చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ ఎప్పటికో తీస్తాం కదా, అందుకని నీట్గా ఉండడం కోసం ఇక్కడ మేము అన్ని బొమ్మలు అయితే తీసి అలాగే అందులో సెల్ఫ్లో ఉన్న కవర్స్ అన్నీ కూడా తీసి ఒకసారి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నామండి. ఇక్కడ మా వారైతే ఒక చిన్న పెయింట్ బ్రష్ తీసుకొని సెల్ఫ్లన్నీ కూడా నీట్గా క్లీన్ చేశారు. ఈ బొమ్మలన్నీ కూడా నేను 10 years బ్యాక్ తీసుకున్నామండి. ఈ ఫ్లవర్స్ అలాగే ఈ బొమ్మలన్నీ కూడా 10 years బ్యాకే తీసుకున్నాము. ఇవన్నీ కూడా ఇలా నీట్గా క్లీన్ చేస్తున్నాను. 10 years బ్యాక్ తీసుకున్నా సరే కవర్ వేసి పెట్టడం వల్ల చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఈ ఫ్లవర్స్ అయితే బయట ఉంటే ఎంత నల్లగా అయిపోతాయో, కానీ కవర్ వేసి పెట్టడం వల్ల చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. లేదంటే వీటిని తీయాలి మళ్ళీ ఉతకాలి, కానీ కవర్ వేసి పెట్టడం వల్ల చూడండి ఇంత దుమ్ము కూడా లేకుండా ఇప్పుడు కొన్నవి లాగానే ఎంత నీట్గా ఉన్నాయో. అన్నీ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్లో పేపర్స్ అయితే వేసుకుంటున్నాము. దానికోసం ముందుగా సెల్ఫ్లు ఎంత ఉన్నాయో చూసుకొని కరెక్ట్గా అయితే పేపర్ కట్ చేసుకుంటున్నాము. ఎక్స్ట్రా వస్తే అస్సలు బాగోదండి. చూసుకొని ఇలా నీట్గా వేసుకొని బొమ్మలన్నీ కూడా మళ్ళీ సర్దుకుంటున్నాము. చూడండి ఇలా నీట్గా ఎక్కడ ఉన్న బొమ్మలు అక్కడ మళ్ళీ నీట్గా పెట్టేసుకున్నాము. బొమ్మలు అయితే ముందుకి రాకుండా నీట్గా లోపలికే ఉండేలాగా పెట్టుకోవాలి. ముందుకు వస్తే మళ్ళీ కవర్ వేసేటప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అన్నీ ఇలా నీట్గా సర్దుకున్న తర్వాతకి ఇప్పుడు కవర్ అయితే వేసుకోవాలండి. కవర్ వేసుకోవడం కోసం ముందుగా కవర్ తీసుకొని మన సెల్ఫ్లు ఎంతవరకు అయితే ఉన్నాయో చూసుకొని ఇది మీటర్లు లాగే ఇస్తారండి. మన సెల్ఫ్లకి సరిపడా కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కొంచెం అయితే మాకు ఎక్స్ట్రా ఉందండి, కొంచెంని కట్ చేసుకుంటే సరిపోతుంది. సరిపడా తీసుకొని ఇలా ఒక మార్క్ అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు దాన్ని తీసుకొని ఎక్స్ట్రా ఉన్న కవర్ని అయితే కట్ చేసుకుంటున్నాము. ఈ కవర్ వచ్చేసి బుక్ స్టాల్స్లో ఉంటుందండి. సెల్ఫ్లకి వేసే కవర్ అని అడిగితే ఇస్తారు. ఈ కవర్ మీటర్ లాగా అమ్ముతారండి. ఈ కవర్ మీటర్ వచ్చేసి 25 to 30 rupees అయితే ఉంటుందండి. 2 meters అయితే సెల్ఫ్లకి కరెక్ట్గా సరిపోతుంది. మీ సెల్ఫ్లు ఎంత ఉంటాయో చూసుకొని అన్ని మీటర్లు అయితే తెచ్చుకోండి. ఇప్పుడు ఇది 2 లేయర్లు ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి మనం దాన్ని కొంచెం ఇలా తీస్తే ఇంకొక లోపల మొత్తం డబల్ ఉంటుందండి. ఈ కవరు తీసుకొని వన్ సైడ్ అయితే కట్ చేసుకోవాలి. వన్ సైడ్ కట్ చేసుకుంటే అది వెడల్పుగా వస్తుందండి కవరు. 2 వైపులా ఉంటుంది కానీ 2 వైపులా కట్ చేయకూడదండి. ఒకవైపు కట్ చేసుకుంటే మనకి వెడల్పుగా వస్తుంది. చూడండి ఇలా తీసుకోవాలి. ఒకవైపు కట్ చేసేసి ఇలా తీసుకుంటే మనకి ఇంత వెడల్పు అయితే వస్తుందండి. సరిపోతుంది, మన సెల్ఫ్లకి సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. చూడండి మా సెల్ఫ్కి అయితే ఇది కరెక్ట్గా సరిపోయింది. ఈ కవరు ఒక్కళ్ళే వేయడం అయితే చాలా కష్టం అండి. ఇద్దరైతే కంపల్సరీగా ఉండాలి. సెల్ఫ్లకి ఇలా కవర్ పెట్టుకున్న తర్వాతకి ఫస్ట్ టేప్ తీసుకొని పైన ఇలా వేసుకోవాలండి. టేప్ ఎప్పుడు కూడా కవర్ పైన కొంచెం ఉండాలి, అలాగే గోడ పైన కూడా సగం ఉండాలండి. అటు సగం ఇటు సగం ఉండేలాగా వేసుకోండి. టేపు ముడతలు లేకుండా నీట్గా వచ్చేలాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా వేసుకోండి. లాస్ట్ వరకు వచ్చే వరకు ఇలా నీట్గా ముడతలు లేకుండా ఇలా నీట్గా తీసుకురావాలి టేప్ని. ఇప్పుడు ఈ లాస్ట్కి వచ్చాక టేప్ని కట్ చేసుకోవాలి. పైన వైపు అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్కి వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఈ కవర్ని కొంచెం పైన ఇలా కట్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఇక్కడ కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దానికి టేప్ వేసుకోవాలి. ఇలా టేప్ ముక్కను తీసుకొని ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుంది, గ్యాప్స్ రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు టేప్ని స్ట్రైట్గా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని నీట్గా వేసుకోవాలి.
స్ట్రైట్గా అయితే ముడతలు వస్తుందండి సైడ్ వైపుకి. అందుకోసమని ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే మేము వేసుకుంటున్నాము. చూడండి ఈ విధంగా ఇంత ముక్కలు అయితే కట్ చేసుకొని దీన్ని ముడతలు లేకుండా నీట్గా వేసుకోవాలి. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా వేసుకోండి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం కలిసేలాగా ఇలా కవర్ని లాగుతూ గట్టిగా లాగుతూ వేసుకోవాలండి. అప్పుడే ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఇటువైపు కూడా ఇలా నీట్గా వేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి కింద వైపు వేసుకోవాలండి. సెల్ఫ్లు కింద వైపు ఇలా అడ్డం వచ్చిన దగ్గర కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ, సెల్ఫ్లకి అడ్డం వచ్చిన దగ్గర ఇలా కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ ఇలా కవర్ని అయితే ఇలా గట్టిగా లాగుతూ వేసుకోవాలండి టేపు. అప్పుడే ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా సర్చ్ చేసుకుంటూ ఇలా గట్టిగా లాగుతూ అయితే ఫస్ట్ టేపుని కవర్ పైనకి వేసుకోవాలండి. దాని తర్వాతకి లాగుతూ సెల్ఫ్ పైనకి వేయాలి. చూడండి ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను నేను క్లియర్గా. ఫస్ట్ కవర్ పైనకి ఇలా వేసుకొని మళ్ళీ దాన్ని గోడ పైనకి ఇలా లాగుతూ వేసుకోవాలి. మొత్తాన్ని కూడా ఇలా నీట్గా ఇక్కడ ఎడ్జెస్ దగ్గర కట్ చేసుకుంటూ నీట్గా వేసుకోవడమే. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతిసారి కూడా ఇలా టైట్గా లాగుతూ వేసుకోవాలండి. అప్పుడే నీట్గా వస్తుంది, ముడతలు లేకుండా. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. బొమ్మలు కూడా క్లియర్గా కనిపిస్తాయి. అంతేనండి, 4 వైపులా కూడా ఇలా నీట్గా వేసుకున్నామంటే దూరం నుంచి చూస్తే మనం సెల్ఫ్ కవర్ వేసామా లేదా అన్నట్టుగా ఉంటుంది. ఫస్ట్ 2 డేస్ అయితే ఇలా కొంచెం ముడతలు కనిపిస్తాయండి. 2 డేస్ తర్వాతకైతే మొత్తం సెట్ అయిపోతుంది. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.